రెసిపీ చేయబోతున్నావు? ఈరోజు శ్రీలంకన్ చికెన్ కర్రీ. మరి మా సంధ్య చేయబోయే శ్రీలంకన్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. శ్రీలంకన్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, నూనె, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కారం, ధనియాల పొడి, కొబ్బరి పాలు, పసుపు, కొత్తిమీర. శ్రీలంకన్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ చికెన్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు, పెప్పర్ పౌడర్, అల్లం పేస్ట్, వెల్లుల్లి కూడా ఉంటుంది కదా దాంట్లో, 2 మిక్స్, కొంచెం సాల్ట్, సోయా సాస్ వేయాలి కొంచెం. తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. కలుపుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఓకే. సో అలా పక్కన పెట్టేసే వదిలే. అరే నువ్వు యాక్చువల్గా తెలుగు అమ్మాయివే? తెలుగు అమ్మాయినే. మరి తెలుగు ఇండస్ట్రీలో ట్రై చేయకుండా కన్నడకి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు రీసెంట్గా వచ్చా, ట్రై చేద్దామని. సో కన్నడలో ఏమేమి చేసావు? సీరియల్సా, మూవీసా? మూవీ చేశాను, ఒకటి షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఏం మూవీ అది? ప్రీతియను ప్రీతిందా ప్రీతిస్తూ, అంటే ప్రేమను ప్రేమగా ప్రేమించు. సో మొత్తం రొమాంటిక్ స్టోరీ అనమాట. దాంట్లో మన క్యారెక్టర్ ఏంటి? హీరోయిన్ ఫ్రెండ్ రోల్. ఓ నైస్. ఓకే. సో నువ్వు ఆల్ ద వెరీ బెస్ట్. చక్కగా తెలుగు ఇండస్ట్రీలో కూడా అలా అలా హిట్ అయిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. సో తెలుగులో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఇండస్ట్రీలో? ఉన్నారు. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. నైస్. నీకు కన్నడ వచ్చు కదా, కన్నడలో ఒక డైలాగ్ చెప్పు, నేనా? తెలుగులో ఒక డైలాగ్ చెప్పు. సరే సరే. ఓకే. ಏನು ಏನಂದ ನೀನು? ಚೀನಾ ಇಂಥ ಅಮೃತನು ಚೀ ಅಂತೀಯ? ನಿನ್ಗೇನು ಗೊತ್ತು ಇದ್ರ ಬೆಲೆ? తిడుతున్నావు నన్ను? తిడుతున్నావు కదా నన్ను? లే, డైలాగ్ చెప్తున్నా. ట్రాన్స్లేట్ చేయవా సబ్ టైటిల్స్? ఏమన్నావు నువ్వు? చీనా ఇంత అమృతమని చీ అంటావా? నేనెప్పుడన్నా? నైస్. ఓకే. సో ఇప్పుడు తెలుగులో ఒక డైలాగ్ ట్రై చేద్దాం. సంధ్య రాయలసీమ హైబ్రిడ్ పిల్ల. అప్పా కరెక్టే, హైబ్రిడ్. ఇన్ని స్టేట్స్ ఉన్నాయి. సూపర్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ నేర్పించినందుకు. అండ్ చికెన్ కూడా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది కదా? అయిపోయి ఉంటుంది. మనం ఈ లోపల మిగతా ప్రాసెస్ చేసుకుందామా? సార్. ఏం చేయాలి నెక్స్ట్ కడాయి తీసుకోవాలి. టూ స్పూన్స్ ఆయిల్. నెక్స్ట్ గరం మసాలా అన్నది. ఓకే. హోల్ గరం మసాలా. ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ టమాటో. నెక్స్ట్ చికెన్ వేసుకోవాలి. ధనియాల పొడి, కారం, కొంచెం ఉప్పు, మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి ఉడకనివ్వాలి. సరే కుక్ అయి ఉంటుందా? ఉంటుంది. చూద్దాం. మంచి ఘాటుగా మసాలా వాసన వస్తుంది. కోకోనట్ మిల్క్ వేసుకుందాం. ఓకే. మిక్స్ చేసుకోవాలి. అది మళ్ళీ కుక్ అవ్వాలా? కొంచెం మూత పెట్టుకోవాలా? పెట్టు. మళ్ళీ ఎంతసేపు? ఒక 5-10 మినిట్స్. సో ఇంకో 5 మినిట్స్లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. సో ఇప్పటివరకు హైదరాబాద్లో ఎక్కడెక్కడికి తిరిగావు చెప్పు. నేనా? మొన్న కోటికి వెళ్ళా, అక్కడ షాపింగ్ చేశా. అసలు ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ మాత్రం ఇంపార్టెంట్. బిర్లా మందిర్కి వెళ్ళా.
అక్కడ షాపింగ్ చేయడానికి ఏమి ఉండలేదు. లేదు. సో ఇప్పుడంటే ఇండస్ట్రీలో ఉన్నావు, అంతకు ముందు ఏం చేసావు నువ్వు? డిగ్రీ కంప్లీట్ చేశాను. ఏ డిగ్రీ? బీకామ్ కంప్యూటర్. ఓ హైదరాబాద్లోనేనా? కాదు కర్నూలు. కర్నూలు. నైస్. ఏ కాలేజ్ బంక్ కొట్టేదాన్ని నువ్వు? చాలాసార్లు. బంక్ కొట్టి ఎక్కడికి వెళ్ళేదాన్ని? సినిమాలకి. దొరికిపోయావు ఎప్పుడైనా ఇంట్లో? ఇంట్లో దొరకలేదు, టీచర్స్ దొరికా. ఎలా? గోడ దూకేటప్పుడు. గోడ దూకావా? ఎంత ఉంటుంది రా గోడ? అది ఇంత ఉంటుంది. పర్లే. వామో, అంటే హెల్ప్ చేసే వాళ్ళ ఫ్రెండ్స్. ఎలా ఉందంటే బొమ్మరిల్లు సినిమాలో జర్నీలో ఇట్లా దూకంగానే ప్రిన్సిపల్ రాస్తాడు చూడు, అట్లుంది నీ పరిస్థితి. అమ్మా, తర్వాత ఏమైంది? దొరికిపోయిన తర్వాత ఏమంటారు, మా ఫ్రెండ్స్ మీద దొబ్బేశాను. దొంగ అంటే మొత్తం వాళ్ళే చేశారన్నా? ఏ నేను తోయడం కూడా గోడ మీద నుంచి. వాళ్ళే చెప్పారు, వాళ్ళు పిలుచుకొని పోయేసారు, నాదేం లేదని చెప్పేసి నమ్మేశాడు ఆయన. అమ్మ బాబోయ్, మనల్ని చూస్తే నమ్మాల్సిందే. సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నావు కదా, నీకు బాగా చేయాలనిపించే రోల్ ఏంటి? ఘర్షణలో ఆమె టీచర్ క్యారెక్టర్ చేస్తుంది కదా, ఆ ఆ క్యారెక్టర్ చేయాలి. ఓ నైస్. సో ఎవరితో కాంబో చేద్దాం అనుకుంటున్నావు? ఇంకెవరితో? జూనియర్ అండి. అది కాకుండా ఇంకా ఇంకెవరు వద్దా? అదేంది అంటే ఇండస్ట్రీలో నువ్వు ఏది చేసినా జూనియర్ ఎన్టీఆర్తోనేనా? ఇట్లా ఇట్లా మనకి ఆపర్చునిటీస్ వస్తే ఏమైనా చేయాలి. చేస్తా అంటే రోల్స్, ఏదో సైడ్ రోల్స్ అవి ఇవి చేస్తా వాళ్ళతో, కానీ హీరోయిన్ అంటే జూనియర్ అండి అట్లా. ఎనీవేస్ ఇది కుక్ అయిపోయి ఉంటుంది కదా. అయిపోయి ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసి. సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. సో యమ్మీ యమ్మీ వేడి వేడి శ్రీలంకన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. శ్రీలంకన్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, నూనె, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కారం, ధనియాల పొడి, కొబ్బరి పాలు, పసుపు, కొత్తిమీర. శ్రీలంకన్ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చికెన్, పసుపు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, సోయా సాస్ వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు, ధనియాల పొడి, కారం, ఉప్పు, తగినంత నీళ్లు పోసి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు పోసుకుని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకుని మరికొద్దిసేపు కుక్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ శ్రీలంకన్ చికెన్ కర్రీ రెడీ.